రైట్. సో చాట్ బాక్స్లో మా కోఆర్డినేటర్ ఉంటారు, శ్రీవాణి గారు అని, శ్రీవాణి మేడం ఉంటారు. తనే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తను క్లారిఫై చేస్తారు ఇక్కడ నుండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ముందు క్లౌడ్ కంప్యూటింగ్ చెప్పే ముందు దానికి ముందు మనము మనకు తెలిసి అంటే మన ఈ క్లౌడ్ అనేది మన దగ్గర వినబట్టి ఓన్లీ నాకు తెలిసి ఒక 5-6-10 ఇయర్స్ ముందు నుండే మనం వింటున్నాం క్లౌడ్ కంప్యూటింగ్ అని. సో అంతకుముందు క్లౌడ్ కంప్యూటింగ్ లేనప్పుడు మన పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో దానికంటే ముందు ఏంటిదంటే ఫస్ట్ జస్ట్ మీ అందరికి తెలుసు అనుకుంటా కదా, నేను ఒక వెబ్సైట్ తయారు చేయాలంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ సాఫ్ట్వేర్ తయారు చేస్తాం. ఐ వాంట్ టు మేక్ అవైలబుల్ టు ఆల్ ద పబ్లిక్. సో ఒకసారి మీరు మౌస్ తోటి మీ స్క్రీన్ ఏమనకండి, ఎందుకంటే మీరు మౌస్ తోటి ఏం రాసినా కానీ ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది అన్నెసరీ అన్నోయింగ్ విల్ బి కమ్ హియర్. సో మీరు మౌస్ తోటి ఏం కూడా స్క్రీన్ అనొద్దు. సో మనకు తెలుసు కదా, ఒక వెబ్సైట్ని కానీ తయారు చేయాలంటే మనకి ఏమేమి కావాలి? సాఫ్ట్వేర్ అంటే రిలేటెడ్ సాఫ్ట్వేర్తో పాటు కొన్ని స్ట్రక్చర్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయాలి. వన్ ఆఫ్ దమ్ ఈస్ సర్వర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనం సర్వర్ ఆన్ చేసి సర్వర్లో డిప్లాయ్ చేస్తేనే మన యొక్క వెబ్సైట్ అనేది పబ్లిక్ అవైలబుల్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు మేక్ విజిబుల్ టు అవర్ సాఫ్ట్వేర్ త్రూ ద వెబ్సైట్, first of all we have to deploy in the server, then only it is visible in the. సో నేను ఒకసారి మనం ఎందులో పెట్టాలి? సర్వర్లో డిప్లాయ్ చేయాలి. జస్ట్ వెయిట్ ఫర్ ఎ సెకండ్. సో మీరు మనం ఏంటిది వెబ్సైట్ అనేది ఎక్కడ పెడతాం? మనము సర్వర్లో పెడతాం, రైట్? సర్వర్లో పెట్టి డిప్లాయ్ చేసిన తర్వాతనే మనకు వెబ్సైట్ అనేది వచ్చేస్తుంది. డిప్లాయ్ ఇన్ ద సర్వర్, దెన్ ఓన్లీ మనకు అవైలబుల్ ఉంటుంది వెబ్సైట్. ఏ వెబ్సైట్ చూసుకున్నా కానీ ఫస్ట్ అనేది సర్వర్లో పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ మనం సర్వర్ గురించి కూడా మనం తెలుసుకుందాం. అంటే ఫస్ట్ క్లౌడ్ కంటే ముందు దానికి ముందు ఏమేమో జరుగుతున్నాయి అనేది కూడా మనం ఇంటర్నల్గా ఏం జరుగుతున్నాయో తెలుసుకుంటే మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటిది అనేది అర్థమవుతుంది. ఫస్ట్ మీకు మన అందరికీ తెలుసు, ఇప్పుడు మనం అందరం వాట్సాప్లు యూజ్ చేస్తున్నాం, రైట్? మనమందరం కూడా ఒక వాట్సాప్ యూజ్ చేస్తున్నాం. సో వాట్సాప్లో నేను ఒక వాట్సాప్ కానీ టిక్ టాక్ అంటే బ్యాన్ అయింది, నేను వాట్సాప్ గురించి మాట్లాడుతున్నాను. మనందరకు ఏదైనా ఒక వీడియో నేను చేశాను అనుకోండి, ఐ ప్రిపేర్డ్ వన్ వీడియో, ఓకే? నేను ఏంటిది నా ఫ్రెండ్కి పంపించాలనుకుంటున్నాను. ఐ హ్యావ్ ప్రిపేర్డ్ వన్ వీడియో. సో అండ్ నేను దేనికి ఐ వాంట్ షేర్ విత్ మై ఫ్రెండ్. ఒక వీడియో చేశాను, నేను మా ఫ్రెండ్కి పంపాలనుకుంటున్నాను, ఓకే? బట్ తనేంటిది ఈజ్ ఇన్ ఆఫ్లైన్, తను ఆఫ్లైన్లో ఉన్నాడు. అంటే ఏంటిది? నెట్ అవైలబిలిటీ, ఇంటర్నెట్ అవైలబిలిటీ లేని ప్రదేశంలో ఉన్నాడు. సో నా వీడియో అయితే సెండ్ అయిపోతుంది కదా, వీడియో విల్ బి సెంట్ అనేది 2 టిక్లు వచ్చేస్తుంది, రైట్? మనందరూ తెలుసు. బట్ ఇక్కడ ఎక్కడికి వెళ్తుంది? వేర్ దిస్ వీడియో విల్ బి
విల్ బి స్టోర్డ్ నా సిస్టంలో నా నా మొబైల్లో స్టోర్ అవుతుందా? కాదు. ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇది ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద సర్వర్లో స్టోర్ అవుతుంది ఫస్ట్. సో మనం ఏదైనా ఒక మూవీ డౌన్లోడ్ చేసుకున్నాం అంటే ఎక్కడ నుండి డౌన్లోడ్ చేస్తుంటాం ఇంటర్నెట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ డౌన్లోడింగ్ ద ఎనీ మూవీ ఆర్ వీడియో ఫ్రమ్ ద ఇంటర్నెట్. అంటే ఎక్కడ నుండి డౌన్లోడ్ చేస్తుంటాము? ఇంటర్నెట్ అంటే వెబ్సైట్ అంటారు మీరు, రైట్? ఏదో వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేయాలి. ఈ వెబ్సైట్ అంటే ఎక్కడ? ఆ వెబ్సైట్లో కూడా ఉండదు. అది ఎక్కడ ఉంటుందంటే సర్వర్లో ఉంటుంది. దట్ మీన్స్ వీఆర్ డౌన్లోడింగ్ ఫ్రమ్ ద సర్వర్ దట్ మూవీ. అంటే ఇక్కడ సర్వర్ అంటే ఏంటిది? ఇప్పుడు మనకి ఇప్పుడు సర్వర్ అంటే ఏంటిది అనేది తెలుసుకోవాలి ఇప్పుడు, రైట్? సో ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుందా? నాకు ఒక్కసారి చాట్ బాక్స్లో నాకు జస్ట్ ఐ వాంట్ టు సీ. నా వాయిస్ రావట్లేదా? ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అంటే ఇప్పటివరకు చెప్పింది అర్థమైంది కదా? అంటే మీకేం డౌట్ ఉన్నా కానీ ఇక్కడ చాట్ బాక్స్లో పెట్టండి, సో దట్ నేను ఇంకా ఎక్కువ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. లేదనుకో కొంచెం మీకు మీకు తెలిసే ఉంటుంది కదా అని నేను వెళ్ళిపోతుంటాను. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్. ఓకే, క్విక్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు మీరు పెట్టేది కూడా ఎక్కడ, మీ టెక్స్ట్ ఎక్కడ స్టోర్ అవుతుందో తెలుసా? త్రూ ద సర్వర్ నుండి నాకు వస్తుంది. ఇప్పుడు మీరు ఓకే సార్ అన్ని ఐఎమ్ అండర్స్టాండింగ్, ఐ కెన్ ఏబుల్ టు ఇవన్నీ పెడుతున్నారు కదా, స్లోగా చెప్పరా? స్లోగానే చెప్తున్నానండి నేను. ఓకే, ఇవన్నీ సర్వర్ నుండే నాకు వస్తున్నాయి. సో ఇప్పుడు సర్వర్ అంటే ఏంటిది అనేది చూద్దాం. సర్వర్ అది పేర్లోనే ఉంది చూడు, సర్వర్ అని. సర్వర్ అంటే ఏంటిది? సర్వెంట్, సర్వరు ఇవన్నీ ఒకే జాతికి చెందినవి, తెలుసు కదా. సర్వెంట్ అంటే ఏంటిది? అంటే మనం చెప్పిన పని వినే వాళ్ళని, అంటే అంటే ఒక జీతం ఇస్తే ఏదైనా బానిస అనే ఒక అర్థంతో వస్తుంది. బట్ ఇక్కడ అంటే దీని బానిస అనడం కరెక్ట్ కాదు. సర్వర్ అంటే ఏంటిదంటే విచ్ సర్వ్స్. ఓకే, మీన్స్ ఇట్ సర్వ్స్. ఏం సర్వ్ చేస్తుంది ఇక్కడ? సర్వ్స్ అంటే మన కోసం పని చేస్తుంది. ఇక్కడ ఏం అందిస్తుంది అంటే ఇట్ మే బి సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్. ఓకే, సో ఇట్ మే బి సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్. దీంట్లో 2 రకాలు కూడా ఉంటుంది, సాఫ్ట్వేర్ సర్వర్ అని, హార్డ్వేర్ సర్వర్ అని. ఓకే, సో అవన్నీ కూడా మనం డీటెయిల్గానే మనము తెలుసుకుంటాం. మనకు ఒక పాయింట్ అర్థమైంది ఇక్కడ, అంటే సర్వర్ అనేది ఇంపార్టెన్స్ అనేది ఏంటిదో ఇక్కడ మనకు అర్థమైంది, రైట్? మనము మనం సిస్టమ్ తీసుకోండి. ఓకే, మన సిస్టంలో ఏమేమి ఉంటాయి? మన కంప్యూటర్ తీసుకుంటే, ఓకే, మనకి ఏమేమి ఉంటాయి? ఎంఎస్ ఆఫీస్, దాంతో విండోస్, ఓకే, అండ్ ఇంకేముంటుంది? హార్డ్వేర్ పెరిఫరల్స్. సో మన కంప్యూటర్ని కూడా ఒక సర్వర్ లాగా తయారు చేసుకోవచ్చు. వీ కెన్ ఆల్సో యూజ్ అవర్ కంప్యూటర్ యాజ్ ఎ సర్వర్. అంటే డైరెక్ట్గా సర్వర్ లాగా నేను చేసుకోలేను, బై ఇన్స్టాలింగ్ some softwares. We can also utilize
our computer like server by installing some softwares. By installing some softwares. సో ఇక్కడ మనకున్న మన పర్సనల్ కంప్యూటర్ అనేది ఇట్స్ నాట్ ఏ డెడికేటెడ్ సర్వర్. డెడికేటెడ్ అంటే బట్ నాట్ డెడికేటెడ్ సర్వర్ అంటే ఏంటిది? డెడికేటెడ్ అంటే ఏంటిది? డెడికేటెడ్ అంటే సర్వర్ మీన్స్ ఇట్ షుడ్ వర్క్ 24/7. ఓకే, జస్ట్ 1 minute. అంటే డెడికేటెడ్ సర్వర్ అంటే ఏంటి? ఇట్ షుడ్ వర్క్ 24/7. వాటిని డెడికేటెడ్ సర్వర్ అంటాం. అంటే మనం ఒక వెబ్సైట్ని ఇంటర్నెట్లో పెట్టాలంటే 24/7 అనేది ఆ సర్వర్ అనేది ఆన్లో ఉండాలి, వర్క్ చేయాలి. దెన్ ఓన్లీ వీ కెన్ మేక్ అవర్ ఇంటర్నెట్, అవర్ వెబ్సైట్ అవైలబుల్ 24/7. ఎప్పుడైనా సర్వర్ ఆగిపోయింది అనుకోండి, అప్పుడు మనకి ఏం మెసేజ్ వస్తుందంటే సర్వర్ డౌన్ అని మెసేజ్ వస్తుంది. చాలా మందికి సర్వర్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో ఇవన్నీ మనకు చాలా మందికి తెలిసే ఉంటుంది. సో నేను అప్పుడప్పుడు స్టాప్ స్క్రీన్ కొట్టి షేర్ కొడుతుంటాను. యూ డోంట్ వరీ అబౌట్ దట్ వన్. సో నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, నేను ఒకటి మెయిల్ పంపిస్తున్నాను అనుకోండి. ఓకే, ఒక మెయిల్ నుండి ఇంకొక పర్సన్స్కి మెయిల్ పంపిస్తున్నాను. ఫస్ట్ నా మెయిల్ ఎక్కడ పోతుంది? మై మెయిల్ విల్ బి సెంట్ వన్ మెయిల్ సర్వర్. వాటిని మెయిల్ సర్వర్ అంటారు. ఓకే, ఆఫ్టర్ ఓన్లీ ఇట్ రిసీవ్స్. రిసీవర్ అంటే ఫ్రెండ్ రిసీవ్స్ మై మెయిల్. డైరెక్ట్గా తనకు వెళ్ళదు, ఫస్ట్ మధ్యలో ఒక సర్వర్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు డెఫినేషన్ రాస్తాను. సర్వర్ అంటే ఏంటిది? సర్వర్ ఈజ్ ఎ కంప్యూటర్, is nothing but a one computer which provides the data to another computers. Okay, it may be serve data to a system on a local area network, లేదు అంటే ఇంటర్నెట్ నుండి వైడ్ ఏరియా నెట్వర్క్ నుండి అయినా ఓవర్ ద ఇంటర్నెట్ ఇట్ విల్ ఇంటర్చేంజ్ ద డేటా. ఓకే, సర్వర్ అంటే ఏంటిది? సర్వర్ ఈజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్. సో సర్వర్ అంటే జస్ట్ డెఫినేషన్. సో మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటి? దీని యొక్క పనితీరు ఏంటిది అని? ఫంక్షనాలిటీ ఈజ్ టు సర్వ్ ద రిక్వెస్ట్. ఇక్కడ రిక్వెస్ట్ అంటే ఏంటిది అర్థం? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ అని జీమెయిల్ అని కొట్టాను అనుకోండి, లేకపోతే నేను ఫేస్బుక్ అని కొట్టాను అనుకోండి. సార్ నేను ఇక్కడ చూడండి, నేను bbc.com అని కొట్టాను, జస్ట్ టైప్ చేశాను ఇక్కడ. సో అంటే ఏమొస్తుంది ఇక్కడ? ఫస్ట్ నేను ఒక రిక్వెస్ట్ అనేది పంపించాను ఇక్కడ బీబీసీ సర్వర్కి. నేను ఒక బీబీసీ సర్వర్కి నేను టైప్ చేశాను అడ్రస్ బాక్స్లో. అంటే ఏంటిది? నేను ఒక రిక్వెస్ట్ అనేది పంపించాను. ఆ రిక్వెస్ట్ అనేది ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ యొక్క సర్వర్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకొని అక్కడ నుండి రెస్పాన్స్ ఇస్తుంది నాకు. ఆ రెస్పాన్స్ ఇవ్వడం వల్లనే ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇది. ఇదంతా ఏంది? సర్వర్ ఇంటర్నల్గా ఫంక్షనాలిటీ అన్నట్టు.
రైట్. ఒక రిక్వెస్ట్ అనేది రిక్వెస్ట్ ఆఫ్ అనదర్ కంప్యూటర్స్ ప్రోగ్రామ్. అంటే ఏంటిది? దీన్ని క్లయింట్ కంప్యూటర్ అంటాం. ఓకే, ఇది సర్వర్ అంటే ఏంటిదని. సో దీంట్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. దెర్ ఆర్ టైప్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. సో మనకి ఇది అర్థం చేసుకున్న తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మనం వస్తాం. సో ఫస్ట్ ఇక్కడ సర్వర్ అంటే ఏంటిది అనేది తెలుసుకుందాం. సో దీంట్లో చాలా రకాలుగా ఉంటాయి. వెబ్ సర్వర్, దాని తర్వాత అప్లికేషన్ సర్వర్, వర్చువల్ సర్వర్, database server. What next? Mail server, just we discussed, right? ఒక్కొక్క సర్వర్కి వాటి యొక్క ఫంక్షనాలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఉదాహరణకి మనం వెబ్ సర్వర్ తీసుకుందాం. ఓకే, ఇంకా చాలా ఉంటాయి రకాలు. ఊరికే వింటున్నారా, ఏమైనా జస్ట్ పాయింట్స్ నోట్ చేసుకుంటున్నారా? ఇంకా అన్నోన్ నేమ్స్ తోటే ఉన్నారా ఎవరైనా? ఓకే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ రీనేమ్డ్. వెరీ గుడ్. సో మనకి ఇక్కడ రీనేమ్ చేసుకోవడం కూడా రాకపోతే క్లౌడ్కి అనేది వెళ్ళలేం. ఇంకా కొంతమంది రీనేమ్ కూడా చేసుకోలేదు. అమరేష్ తోట అమరేష్, మీరు ఒకసారి మీ డిస్ట్రిక్ట్ ఏందో అక్కడ పెట్టండి. అర్చన గారు, అశోక్ రావూరి, మీ డిస్ట్రిక్ట్ నేమ్స్ రీనేమ్ చేయలేదు. ఇంకొకటి కూడా మీకు ఇంపార్టెంట్ ఏంటంటే మీరు టైంకు లాగిన్ అంటే ఒక 5-10 మినిట్స్కి లాగిన్ అయ్యి ఉండాలి. అదర్వైజ్ ఇక్కడ దీని లిమిటేషన్ అనేది 300 వరకు మాత్రమే ఉంది పార్టిసిపెంట్స్ కెపాసిటీ. సో మీరు రెగ్యులర్గా రాలేదనుకో అదర్ పీపుల్ విల్ జాయిన్ ఇన్ ప్లేస్ ఆఫ్ యూ. సో యూ విల్ అనేబుల్ టు కనెక్ట్ అదర్వైజ్. ఓకే, సో ఇక్కడ మనం వెబ్ సర్వర్ అంటే ఏంటిదో చూద్దాం. సో వెబ్ సర్వర్ అంటే ఏంటిది? సో నేను ఒక అప్లికేషన్, జస్ట్ ఐ డిజైన్ వన్ అప్లికేషన్ అంటే తెలుసు కదా, ఎనీ సాఫ్ట్వేర్. ఓకే, వెబ్ అప్లికేషన్ అనుకోండి. అంటే ఇంటర్నెట్లో నేను అవైలబుల్గా ఉండే అప్లికేషన్ తయారు చేస్తే వాటిని వెబ్ అప్లికేషన్ అంటారు. సో దీన్ని రన్ చేయాలంటే ఏంటి? ఓకే, దీన్ని రన్ చేయాలంటే ఏం చేయాలి? నేను అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ని రన్ చేయాలంటే నాకు ఏం కావాలంటే వెబ్ సర్వర్ ఈజ్ రిక్వైర్డ్. అంటే ఇది ఏం చేస్తుంది? which provides environment to run the web application. Okay, which provides a environment to run the web application. అంటే ఏంటిది? it is a computer program which serves requested HTML pages or files. సో ఇక్కడ వెబ్ బ్రౌజర్ అనేది యాక్ట్స్ యాజ్ ఏ క్లయింట్ లాగా యాక్ట్ అవుతుంది. త్రూ ద వెబ్ బ్రౌజర్ వీ హ్యావ్ టు గెట్ ద వెబ్ అప్లికేషన్. సో అదేవిధంగా అప్లికేషన్ సర్వర్ అంటే ఏంటిది? ఓకే, మన డౌట్ ఉంటే అక్కడ టైప్ చేయొచ్చు. అప్లికేషన్ సర్వర్ అంటే ఏంటిది?
which supports environment for all kinds of technologies. అంటే వెబ్ సర్వర్ అనేది ఓన్లీ వెబ్ అప్లికేషన్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వేర్ అప్లికేషన్ సర్వర్ అంటే ఇట్ సపోర్ట్స్ ద ఆల్ కైండ్స్ ఆఫ్ టెక్నాలజీస్. ఓకే, అంటే ఏంటిది, ఈవెన్ ఈఆర్పి టెక్నాలజీస్, ఓకే, ఇంకా చాలా చాలా టెక్నాలజీస్ని కూడా సపోర్ట్ చేస్తుంది. సో మీరు చూడొచ్చు ఎస్ఏపి అని ఉంటుంది, తర్వాత జోహో అప్లికేషన్ ఈ మధ్య వచ్చింది. ఇవన్నీ ఏంటిది అంటే అప్లికేషన్ సర్వర్లో రన్ అవుతుంది. అంటే వెబ్ అప్లికేషన్స్, వెబ్ సర్వర్ కంటే అప్లికేషన్ సర్వర్ అనేది మోర్ పవర్ఫుల్. రైట్. సో ఇవన్నీ సర్వర్ అనేది అవసరం. సో ఒక్కసారి నేను ఒక పీపీటీ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు సర్వర్ అనేది అర్థమైంది కదా. జస్ట్ సర్వర్ అంటే ఏంటిది అనేది అర్థమైతే చాలు. సో ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ నేను దగ్గరకు వస్తున్నాను. సో మనం ఇంతకుముందు మనము ఏదైనా ఒక వెబ్సైట్ పెట్టాలంటే మనం ఏం చేసేవాళ్ళు, ఒక సర్వర్ రూమ్ అనేది సపరేట్గా ఉంటుండే. మీ అందరికీ తెలిసే ఉంటుంది. దెర్ ఇస్ సర్వర్ రూమ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్లో ఒక సర్వర్ రూమ్ అనేది మెయింటైన్ చేసేవాళ్ళు. ఆ సర్వర్ రూమ్లో ఏమేమి ఉంటుందంటే ఆల్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి డెవలప్డ్. అంటే దానికి ఒక హార్డ్వేర్ టీమ్ ఉంటుండే, డెడికేటెడ్ హార్డ్వేర్ టీము. తర్వాత సర్వర్ 24 గంటలు అంటే 24/7 అనేది అది రన్ అవుతూనే ఉండాలి. సో 24/7 వాటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. 24/7 పవర్ అనేది కట్ కాకుండా ఉండాలి. ఇవన్నిటిని సర్వర్ రూమ్కి ప్రొవైడ్ చేస్తారు. దానికి యూపీఎస్ అంటే పవర్ పోకుండా ఉండడానికి యూపీఎస్ కూడా మెయింటైన్ చేసేవాళ్ళు. సో ఇవన్నీ ఏంటిది, ఇంతకుముందు బిఫోర్ క్లౌడ్ కంప్యూటింగ్ ముందు ఇవి మెయింటైన్ చేసేవాళ్ళు. ఓకే, జస్ట్ వెయిట్ ఫర్ ఎ సెకండ్. జస్ట్ 2 minutes బ్రేక్ ఇస్తున్నా అండి. ఇంకా చాలా మంది రీనేమ్ చేసుకోలేదు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కొద్దిగా నాకు అడుగుతారా? అన్నెసరీగా స్క్రీన్ ని ఎవరు ఎడిట్ చేయొద్దు ప్లీజ్. You have to rename as your district name _ your first name and your last name. రీనేమ్ చేసుకుంటే. సో వెల్కమ్ బ్యాక్ అండి. సో ఇప్పుడు అనేది క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటిది అనేది నేను చెప్తాను. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటిది అనేది, ఐఎమ్ యూజింగ్ సమ్ అదర్స్ సర్వర్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే డెఫినేషన్ ఏంటిదంటే ఐఎమ్ యూజింగ్ సమ్వన్ ఎల్స్ సర్వర్ టు హోస్ట్ మై వెబ్సైట్, టు హోస్ట్ మై సాఫ్ట్వేర్, టు హోస్ట్ మై వెబ్ అప్లికేషన్స్. అంటే టు స్టోర్ ద డేటా, నాట్ ఇన్ మై సిస్టమ్. ఐఎమ్ యూజింగ్ సమ్వన్ ఎల్స్ సిస్టమ్. సమ్మన్ ఎల్స్ సిస్టమ్ అంటే ఏంటిది, ఇక్కడ సర్వర్. వీటిని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. రైట్. బై యూజింగ్ ద వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? using someone else's server. Using someone else's server to host. Host అంటే ఏంటిది, to make available to all the public. Host to process the data or to process or store the data.
వీటిని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. అండ్ సింపుల్ డెఫినేషన్ యూజింగ్ అంటే థర్డ్ పార్టీ సర్వర్లో మన యొక్క డేటా కానీ మన యొక్క అప్లికేషన్స్ కానీ మన యొక్క సాఫ్ట్వేర్స్ కానీ అందులో ఉంచితే వాటిని క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ నథింగ్ బట్ యూజింగ్ సమ్ వన్ ఎల్స్ సర్వర్. సర్వర్ అంటే ఏంటిది అనేది మనం డిస్కస్ చేసాం ఇప్పటి వరకు. సో వీటిని క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. సో నాట్ ఇన్ మై సిస్టమ్, నా సిస్టంలో కాదు, ఐఎమ్ యూజింగ్ సమ్వన్ ఎల్స్ సర్వర్. సమ్వన్ ఎల్స్ అంటే ఏంటిది? థర్డ్ పార్టీ. సిస్టమ్ అంటే ఇక్కడ సర్వర్. ఇక్కడ సమ్వన్ అనేది ఎవరు? ఇక్కడ సమ్వన్ అంటే ఎవరు? సమ్వన్ అంటే సమ్వన్ అంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ వాళ్ళే కావచ్చు, లేకపోతే గూగుల్ వాళ్ళే కావచ్చు, లేదు అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళైనా కావచ్చు. ఇక్కడ సమ్వన్ అంటే ఎవరు? ఇట్ మే బి మైక్రోసాఫ్ట్, or it may be Google, it may be AWS. వీళ్ళు ఎవరైనా కావచ్చు. రైట్? సో ఇప్పుడు చెప్పండి, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటిదో అర్థమైందా? ఒకసారి నాకు రెస్పాండ్ ఇవ్వండి చాట్ బాక్స్లో. What is cloud computing? Just respond me in the chat box. Yes, సర్వర్ అంటే మనకు అర్థమైపోయింది. ఇంతకుముందే డెఫినేషన్ ఇచ్చాను. వేరే వాళ్ళ సిస్టమ్ అంటే వేరే వాళ్ళ సర్వర్ని అంటే థర్డ్ పార్టీ సర్వర్లో మన యొక్క సాఫ్ట్వేర్స్ కానీ డేటాబేస్ కానీ అప్లికేషన్ కానీ పెడితే వాటిని ఏమంటారు అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఎస్, వెరీ గుడ్. రైట్, సింపుల్గా అర్థమైపోయింది కదా క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటిది అనేది. సో నా వీడియో ఆన్ చేయలేదండి, రైట్, ఓన్లీ నా ఆడియో మాత్రమే ఆన్ చేశాను. ఎందుకంటే నా వీడియో ఆన్ చేస్తే కొంచెం క్వాలిటీ తగ్గొచ్చు అని, ఇంటర్నెట్ స్పీడ్ కొంచెం కన్జ్యూమ్ చేస్తుందని నేను నా వీడియో ఆన్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏంటిది, ఇప్పుడు మళ్ళా సమ్వన్ ఎల్స్ సర్వర్ అనేది వచ్చాం. ఇక్కడ సర్వర్ అనేది మనం నెక్స్ట్ పాయింట్ ఏంటిది, వీ హ్యావ్ టు సెలెక్ట్ ద సర్వర్. సో ఇప్పుడు ఊరికే మనము థర్డ్ వన్ ఎల్స్ సర్వర్ అన్నాము, సర్వర్లో కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏం సెలెక్ట్ చేసుకుంటాం? మన యొక్క డేటా ఎంత ఉంది, మనం ఎంత డేటా పెట్టాలనుకుంటున్నామో, సో దానిని బట్టి so irrespective what configuration we need, if you need any server, ఓకే, ఈ సర్వర్ అనేది ఎలా తీసుకుంటామంటే రెంట్ బేసిస్. సర్వర్ అనేది ఎలా తీసుకుంటాము? రెంట్ బేసిస్గా తీసుకుంటాము. అంటే మనం ఎంత యూటిలైజ్ చేసుకుంటే ఎంత కన్జ్యూమ్ చేస్తే అంత రెంట్ అనేది పే చేస్తాం. సో మనకు అవసరం లేనప్పుడు వీ కెన్ గివ్ ఇట్ బ్యాక్ టు దెమ్, అంటే అప్పుడు రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ సర్వర్ అనేది కూడా దాంట్లో యొక్క కాన్ఫిగరేషన్ ఉంటుంది. అంటే ఆ సర్వర్ యొక్క ఎంత నీకు సర్వర్ అంటే ఎంత ర్యామ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ 64 GB ర్యామ్ సర్వర్, ఇక్కడ కూడా మనకు ఉంటుంది. సో ఆర్ ఇట్ కుడ్ బి 128 GB RAM server. Okay, so we can select. Okay, once I get the server ఒక్కసారి మనం తీసుకున్న తర్వాత, okay, it may be from AWS or Google.
ఆర్ మైక్రోసాఫ్ట్ అజూర్ కావచ్చు, చాలా ఉన్నాయి మనకు. ఓకే, వీ కెన్ గెట్ ద వర్క్ ఓవర్ దేర్. ఓకే, సో మనకి ఎప్పుడు కూడా మన యొక్క డేటా కావాలంటే వీ కెన్ డౌన్లోడ్. అంటే మన యొక్క అప్లికేషన్ కానీ లేదా మన కోడే కానీ మన డేటాబేసే కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వీ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ దట్ సర్వర్. Okay, I can pay the amount for that server only for number of minutes that I used for my requirement. ఓకే, సో బేస్డ్ ఆన్ మై రిక్వైర్మెంట్ ప్రకారంగా ఎన్నిసార్లు నేను ఎన్ని మినిట్స్ యూజ్ చేస్తే అంతవరకు మాత్రమే నేను పేమెంట్ చేయవచ్చు. రైట్, సో వి విల్ సీ వన్ ఎగ్జాంపుల్ ఇక్కడ. ఓకే, ఐ వాంట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, నేను ఒక వెబ్ అప్లికేషన్ తయారు చేశా, ఒక అప్లికేషన్ మై ఓన్ యాప్ నేను తయారు చేశా, నా ఓన్ ఒకటి యాప్ తయారు చేశా. నేను నా సిస్టంలో నేను డిజైన్ చేసుకున్నాను ఒక అప్లికేషన్ని, అంటే ఒక సాఫ్ట్వేర్ని నేను తయారు చేసుకున్నాను, యాప్ డిజైన్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను నా యాప్ అనేది అందరికీ నేను చూపించాలనుకుంటున్నప్పుడు ఎట్లా, నా సిస్టమ్ పెట్టి ఒక్కొక్క ఫైల్ అందరికి పంపలేను కదా, ఎక్కడ పెట్టాలి నేను? హౌ టు కీప్ దిస్ ఇన్ ఏ పబ్లిక్ అక్రాస్గా నేను పెట్టాలంటే ఇక్కడ మనకు తెలుసు, ఎందులో క్లౌడ్లో పెట్టేస్తాను నేను, ఆర్ సర్వర్లో పెట్టాలనే సంగతి మనకు తెలుసు. సో ఇప్పుడు ఇంతకుముందు నేను ఒకటి చెప్పాను, సరే క్లౌడ్ అవైలబుల్ లేనప్పుడు మనం ఎక్కడ పెట్టాలి అంటే, బిఫోర్ ద క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ మనం వరల్డ్లోకి రాకముందు మనం ఎక్కడ పెట్టాము? ఇన్ ఎర్లియర్ సినారియో వెన్ క్లౌడ్ ఈజ్ నాట్ అవైలబుల్. ఓకే, మనకు ఒక ఇంటర్నెట్ స్టాటిక్ ఒక సర్వర్ మన ఓన్ సర్వర్లో పెట్టాలి. ఓకే, దాని తర్వాత ఏంటిది, ఒక యూపీఎస్ ఉండాలి, పవర్ కట్ అంటే డెడికేటెడ్ ఇంటర్నెట్ ఉండాలి, ఇంటర్నెట్, దాని తర్వాత పవర్ సప్లై. రైట్, ఇంకేం కావాలి? నాకు అప్లికేషన్ నేను ఇంటర్నెట్లో పెట్టాలంటే ఒక డెడికేటెడ్ టీము, డెడికేటెడ్ హార్డ్వేర్ టీము, హార్డ్వేర్ టెక్నికల్ టీమ్. అర్థమవుతుంది కదా? జస్ట్ ఒక యాప్ తయారు చేశాను, అప్పుడు క్లౌడ్ లేదు, నాకు క్లౌడ్ అవైలబుల్ లేదు, అప్పుడు నాకేమేమి కావాలో నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో 24/7 అనేది ఇక్కడ డెడికేటెడ్ అంటే 24/7, 24/7 ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై ఉండాలి, 24/7 ఇంటర్నెట్ సప్లై ఉండాలి. నెక్స్ట్ ఏంటిది, జనరేటర్స్ ఉండాలి, బ్యాకప్ జనరేటర్స్. అంటే ఏంటిది, ఇవన్నిటిని నేను ఇన్వెస్ట్ చేయాలి ఏది క్లౌడ్ లేనప్పుడు. ఓకే, వీ హ్యావ్ టు, అంటే నా అప్లికేషన్ పబ్లిక్ తీసుకొచ్చే ముందే ఇవన్నిటికీ నా సొంత మనీతోటి నేను ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఏంటిది, ఇన్వెస్ట్మెంట్ అనేది నాకు ఇప్పటి నుండే స్టార్ట్ అవుతుంది. అది సక్సెస్ అవుతుందో తర్వాత ఎవరు చూడరు అనేది తర్వాత విషయం. అంటే నేను వీటికన్నిటికీ నేను నా డబ్బులు అనేది ఖర్చు చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఓకే, బట్ విత్ ద క్లౌడ్ కంప్యూటింగ్ వీ కెన్ టేక్ రెంట్ సర్వర్స్. ఇవన్నిటి అవసరం లేదు, క్లౌడ్స్ మనము క్లౌడ్లో యూజ్ చేస్తాయి. బట్ విత్ క్లౌడ్ కంప్యూటింగ్ వీ కెన్ టేక్ రెంట్ సర్వర్స్. I can put my application in that cloud server. Okay, by using the cloud we can take rent basis servers, so that I can put my application in that cloud server.
రైట్. సో అప్పుడు నేను ముందే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నాకు క్లౌడ్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ క్లౌడ్లో ఏమేమి ఉంటుందో ఇలా ఉంటుంది. ఇక్కడ డెడికేటెడ్ అప్లికేషన్ సర్వర్ ఉంటుంది, వర్చువల్ డెస్క్టాప్ ఉంటుంది. దీస్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దట్ మనకేంటిది ఎండ్ యూజర్కి అనేది మనం రీచ్ చేయొచ్చు. సో ఇక్కడ అప్లికేషన్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, స్టోరేజ్ డివైసెస్లో ఉంటుంది. సో దట్ ద పబ్లిక్ అనేది నా అప్లికేషన్ అనేది వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు. ల్యాప్టాప్లే కావచ్చు, గ్యాడ్జెట్లు యూజింగ్ ట్యాబ్ నుండే కావచ్చు, లేదా మొబైల్ నుండే కావచ్చు, సో డెస్క్టాప్ నుండే కావచ్చు, ఎలా అయినా నా యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళు యాక్సెస్ చేస్తారు. అంటే నేను ముందే వాటి మీద వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, సర్వర్స్ మీద, పవర్ సప్లై మీద మామూలు చిన్న విలేజ్ నుండి అయినా నేను స్టార్ట్ చేయొచ్చు. సో దీన్ని ఏమంటారంటే, ఒకవేళ బిఫోర్ క్లౌడ్ని అంటే క్లౌడ్ లేకుండా యూజ్ చేసే వాటిని ఏమంటారంటే ఆన్ ప్రెమిసెస్ సాఫ్ట్వేర్స్ అంటారు. ఓకే, బిఫోర్ క్లౌడ్ కంప్యూటింగ్ మన సర్వర్ రూమ్ ఎలా ఉంటుందంటే మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు గమనించవచ్చు, ఏదైనా హాస్పిటల్ కానీ ఎక్కడ అన్నది ఒక సర్వర్ రూమ్ అని ఇప్పటికీ కొన్ని వాళ్ళు యూజ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా అక్కడికి ఇలా ఉంటుంది. క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేయని వాళ్ళ యొక్క సర్వర్స్ రూమ్ యొక్క పరిస్థితి. ఆ సౌండ్ కూడా చాలా గట్టిగా వస్తుంటుంది సౌండ్. ఓకే, దిస్ ఈజ్ ఆఫ్టర్ క్లౌడ్ కంప్యూటింగ్. అంటే మనం క్లౌడ్లోకి వెళ్తే ఇలా ఉంటుంది. సో ఇక్కడ డిఫరెన్సెస్ కూడా ఒకసారి చూద్దాం. సో ఆన్ ప్రెమిసెస్ మీన్స్ దట్ ఎ కంపెనీ కీప్స్ ఆల్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఐటీ ఎన్విరాన్మెంట్ ఆన్ సైట్ ఐదర్ మేనేజ్డ్ బై దెమ్సెల్ఫ్ ఆర్ ఏ థర్డ్ పార్టీ. అంటే ఆన్ సైట్ అంటే మన ఆర్గనైజేషన్లోనే, అంటే మన ఆఫీస్ దగ్గరనే ఒక రూమ్ వాటి కోసం కేటాయించి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఐటీ ఎన్విరాన్మెంట్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా, వాటికి ఒక సర్వర్ కావాలి, జనరేటర్స్ కావాలి, పవర్ సప్లై, ఇంటర్నెట్, అవన్నీ మనం ఒక రూమ్లో పెట్టేసి దానికి ఒక టీమును పెట్టి, లేకపోతే టీం వేరే వాళ్ళకన్నా ఇచ్చేసి మెయింటైన్ చేసే వాటిని ఏమంటారు అంటే ఆన్ ప్రెమిసెస్ సాఫ్ట్వేర్ అంటారు. సో ఈ ఆన్ ప్రెమిసెస్ అనేది ఏంటిది, ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్ అనే కంపెనీస్ ఓన్ కంప్యూటర్స్ అండ్ సర్వర్స్ని. అంటే ఏంటిది, ఆన్ ప్రెమిసెస్ ఏం చేస్తుంది, వాళ్ళ యొక్క ప్రెమిసెస్లోనే అంటే వాళ్ళ యొక్క ఆఫీస్లోనే దానికోసం సపరేట్ ఒక రూమ్ పెట్టేసి అన్ని సాఫ్ట్వేర్స్ అందులోనే ఇన్స్టాల్ చేసి ఆ కంప్యూటర్ సర్వర్స్ని పెడితే వాటిని ఆన్ ప్రెమిసెస్ అంటారు. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి, డేటా, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, మిడిల్ వేరు, వీటి ఒక్కొక్కటి మీద మనం తెలుసుకుందామండి. మీరు కంగారు ఏం పడకండి. అంటే ఒక వెబ్సైట్ నుండి అంటే బేస్డ్ ఆన్ మన యొక్క సాఫ్ట్వేర్ని బట్టి, యూజేషన్ బట్టి ఇక్కడ మారుతూ ఉంటాయి. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, వర్చువలైజేషన్ కావాలి, సర్వర్స్ కావాలి, స్టోరేజ్ డివైసెస్ కావాలి, నెట్వర్కింగ్ అనేది ఉండాలి. ఏంటిది, ఒక ఇంటర్నెట్లో ఒక వెబ్సైట్ని హోస్ట్ చేయాలంటే నిరంతరం 24/7 మనం రన్ చేయాలంటే ఇవన్నీ రైట్ సైడ్లో మీకు ఇక్కడ వచ్చినవన్నీ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో వీటి మీద మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం స్లోగా ఒక్కొక్క దాని మీద మనం డెఫినేషన్ అనేది తెలుసుకుంటాం. సో ఇక్కడ ఆన్ ప్రెమిసెస్ అంటే ఇక్కడ నేను రైట్ హ్యాండ్ సైడ్లో రాసిన డెఫినేషన్ మీకు అర్థమైందా లేదా ఒకసారి చెప్పండి. రైట్ సైడ్ మీద నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వాటి మీద కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ లెట్ మీ చెక్ యువర్ చాట్ బాక్స్. రైట్, ఓకే. ఆన్ ప్రెమిసెస్ అంటే అర్థమైంది కదా. ఓకే, థ్యాంక్ యూ.
సో ఎప్పటికప్పుడు డౌట్స్ ఇక్కడే క్లియర్ చేసుకుంటే బెటర్. We don't should keep in your mind or doubts. సో నేను ఒక వాట్సాప్ అనేది వీడియో అనేది చెప్పడం అనేది ఒక ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నా అండి. మీరు అది ఎన్క్రిప్టెడ్ అదని అంటున్నారు, అది టోటల్లీ డిఫరెంట్ అది. సో మనం సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మీకు ఇంకొకటి వర్చువలైజేషన్ అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది ఇక్కడ, మీరు గమనించవచ్చు. సో నేను ఇక్కడ రైట్ సైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, వర్చువలైజేషన్ అంటే ఏంటిది అనేది. అప్లికేషన్ డేటా అనేది రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ మిడిల్ వేర్ ఇవన్నీ ఏంటిదంటే వన్ బై వన్ మనకు అర్థం అవుతుంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే తెలుసు కదా, విచ్ ఈజ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే ఏదైనా రన్ అవుతుంది, ఎనీ సాఫ్ట్వేర్, అది మనకు మినిమం తెలుసు. ఇక్కడ సర్వర్ అంటే మనం జస్ట్ ఇంతకుముందే తెలుసుకున్నాం సర్వర్ అంటే ఏంటిది అనేది. సో ఇక్కడ వర్చువలైజేషన్ సర్వర్స్ అని కూడా నేను ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పాను, టైప్స్ ఆఫ్ ది సర్వర్స్. సో అక్కడ వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ వర్చువలైజేషన్ అనేది అంటే ఏంటిది అనేది ఒక్కసారి చూడండి. వాట్ ఈజ్ వర్చువలైజేషన్ అంటే ఏంటిది అనేది చూద్దాం ఇప్పుడు. జస్ట్ వెయిట్ ఫర్ ఎ మూమెంట్. ఇప్పుడు మనం వర్చువలైజేషన్ అంటే ఏంటిది అనేది అర్థం చేసుకుందాం. నేను ఇంకొక హాఫ్ అన్ అవర్లో మన క్లాస్ అనేది నేను క్లోజ్ చేస్తాను. అంటే ఇది డెమో పర్పస్ కోసం నేను అది కండక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ వర్చువలైజేషన్ అంటే ఏంటిది అనేది మీకు చెప్తాను. సో మీకు ఇది అర్థం కాకపోవచ్చు, నేను ఒక్కసారి జస్ట్ చిన్న డ్రా చేస్తాను. సో వర్చువలైజేషన్ అంటే ఏంటిదంటే మన వర్చువల్ సర్వర్నే వర్చువలైజేషన్ అంటాం. సో దానికంటే ముందు మనం ఇక్కడ నేను ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సర్వర్స్ అని చెప్పాను కదా, ఆ సర్వర్స్ టైప్స్ అని కూడా చెప్పాను, మీకు గుర్తుందా? మనకు చాలా టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ వెబ్ సర్వరు, అప్లికేషన్ సర్వరు, డేటాబేస్ సర్వరు, రకరకాలుగా సర్వర్ పేర్లు చెప్పాను. సో మీరు వర్చువలైజేషన్ అనేది కొద్దిసేపు మర్చిపోండి, అంటే దీంట్లోనే వర్చువలైజేషన్ ఇంపార్టెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే వర్చువలైజేషన్ లేకముందు ఆ టెర్మినాలజీ లేకముందు ఏం జరిగిందో చెప్తా. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బిఫోర్ వర్చువలైజేషన్. సో మనకు ఇన్ ఎవ్రీ అప్లికేషన్ దేర్ ఆర్ 3 steps టు బి ఫాలోడ్. ఏ అప్లికేషన్ కైనా మనకు మనం డిజైన్ చేయాలనుకున్నప్పుడు 3 steps టు బి ఫాలోడ్. ఎనీ సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్ మనకు ఒకటి 3 steps అనేది ఫాలో కావాలి. ఒకటి ఏంటిది అంటే వెబ్ సర్వర్స్, అంటే నేను వెబ్ అప్లికేషన్ అంటున్నా. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఇమీడియట్గా నన్ను చాట్ బాక్స్లో పెట్టవచ్చు. సో లేదు అంటే మీరు తను మా కోఆర్డినేటర్ ఉన్నారు కదా, తను నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటుంది.
సో ఇక్కడ ఫస్ట్ వెబ్ అప్లికేషన్ సర్వర్. దీన్ని ఏమంటారంటే వెబ్ టైర్ అంటాం. సో రెండోది ఏంటిది అంటే ఒక అప్లికేషన్ కానీ ఒక సాఫ్ట్వేర్ కానీ ఇంటర్నెట్లో నేను పెట్టాలి అంటే ఈ 3 స్టెప్స్ అనేది నేను ఫాలో కావాలి. ఓకే, దీన్ని వెబ్ అప్లికేషన్ సర్వర్ అనేది ఒకటి పెడతాను. అప్లికేషన్ సర్వర్, దీన్ని ఏమంటారు అంటే టైర్ అని కానీ అప్లికేషన్ టైర్ అని కానీ కూడా అంటాం. అప్లికేషన్ టైర్, దీన్ని వెబ్ టైర్, దీన్ని అప్లికేషన్ టైర్. తర్వాత మూడోది ఏంటిదంటే డేటాబేస్ సర్వర్. దీన్ని ఏమంటారు డేటాబేస్ టైర్ అంటాం. సో ఈ మూడు అనేది మనము ఫాలో కావాలంటే మనము యూజ్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో మీకు ఈ మూడు పెట్టాలా అని మీరు డౌట్ రావచ్చు. ఎందుకు ఒక్క సర్వర్ పెడితే సరిపోతుంది కదా, ఒక్కొక్క దానికి ఎందుకు అని కూడా మీకు డౌట్ రావచ్చు. బట్ ఒక్కటి కూడా పెట్టవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక పెద్ద అప్లికేషన్ తయారు చేసేటప్పుడు ఒకటి ఫెయిల్ అయినా కానీ మిగతాది ఎక్కదానికి డిస్టర్బెన్స్ ఉండకుండా అని మనం ఇలా ఒక్కొక్క దానికి డెడికేటెడ్ ఒక్కొక్క సర్వర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో రైట్, ఇక్కడ సర్వర్ అనేది ఇక్కడ ఈ 3 సర్వర్లు అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సర్వర్స్ అనేది ఏంటిదంటే మామూలుగా చిన్న చిన్న సిస్టమ్స్లో మనం యూజ్ చేయం. ఇట్ ఆక్యుపైస్ ఒక పెద్ద కూడా ఉంటుంది. మీకు ఒక్కసారి మీకు గూగుల్లో చూపిస్తాను జనరల్గా సర్వర్ అంటే ఎలా ఉంటుంది అనేది. చూడండి ఇక్కడ కనబడుతుంది కదా, ఒక్కటి ఎంత ఉందో చూడండి, 54,500 అంటే మినిమం రేంజ్ 54,999. సో ఈ సర్వర్స్ కూడా ఎలా ఉంటాయంటే మీరు ఒక్కసారి చూపిస్తాను మీకు. అంటే నేను జస్ట్ ఆ మోడల్ పెట్టాను, అంటే నేను మినిమం మోడల్ అనేది నేను పెట్టడం జరిగింది. సో ఇలా ఉంటుంటాయి. సో ఇవన్నీ మామూలుగా కూడా కాదు, ఇది చాలా డెడికేటెడ్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా డెల్ R730 అని కూడా ఉంటుంది. చాలా రకాలుగా ఉంటాయి ఇక్కడ సర్వర్స్ అనేది. సో ఇవ చూడండి ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనబడుతుంది కదా. సో ఇలా సర్వర్స్ అనేది ఉంటుంది మనకు. ఇవన్నీ ఏంటివంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న సర్వర్స్ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ఆర్ నోన్ యాజ్ హార్డ్వేర్ సర్వర్స్, ఆర్ దీన్ని ఏమంటారంటే ఫిజికల్ సర్వర్స్ అని కూడా అంటాం. అంటే ఇప్పటికీ కూడా ఈ సర్వర్స్ అనేది అంటే క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చినా కానీ ఈ సర్వర్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. స్టిల్ ఆల్సో దీస్ హార్డ్వేర్ సర్వర్స్ ఆర్ బీయింగ్ యూస్డ్. అంటే మనం we will be known in the future sessions where should we used these servers. Okay, so when there is అంటే ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నా అంటే when there is no virtualization we used to work with these physical servers మీద మనము యూజ్ చేసేవాళ్ళం. ఇంకో ఇలా ఉంటున్నాయి ఈ సర్వర్స్. ఇవి కూడా చాలా కాస్ట్లీ అండి. యాక్చువల్లీ 5 lakhs 3 lakhs 4 lakhs ఎలా ఉంటుంటాయి బేస్డ్ ఆన్ వాటి యొక్క కాన్ఫిగరేషన్ బట్టి. సో ఇక్కడ ఇప్పుడు నేను పీపీటీకి వచ్చేస్తున్నాను. సో ఇక్కడ 3 టైర్స్ వీ వర్ యూజ్ టు వర్క్. వన్ ఈజ్ వెబ్ టైర్, రెండోది ఏంటి అప్లికేషన్ టైర్, మూడోది ఏంటి డేటాబేస్ టైర్. అంటే ఇక్కడ ఒకటి కంటే మళ్ళీ నేను 2 ఎందుకు పెట్టానంటే
యాక్చువల్లీ వి యూస్డ్ ఫర్ 2 సర్వర్స్ ఫర్ ఈచ్ టైర్. ఇది ఒక టైర్ అనుకుంటే దీనికి ఇంకొకటి అంటే బ్యాకప్ కోసం ఇంకొక టైర్ కూడా మనం పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు అలానే అంటే ఏదైనా ఇలా ఒక వెబ్సైట్లో పెట్టేటప్పుడు ఇలా చేసేవాళ్ళు. అంటే ఒక సర్వర్ ఫెయిల్ అయినా కానీ, ఒక వెబ్ సర్వర్ ఫెయిల్ అయినా కానీ ఇంకొక వెబ్ సర్వర్ 2 అనేది ఆదుకుంటుందని అలా ఒక్కొక్క దానికి 2 అనేది మెయింటైన్ చేయడం జరిగింది. వి యూస్ ఫర్ 2 సర్వర్స్ ఫర్ ఈచ్ టైర్. సో టోటల్ మనం ఇక్కడ ఎన్ని యూజ్ చేసాము? 6 టైర్స్, 6 సర్వర్స్ వర్ యూస్డ్. ఓకే, మనం ఎందుకు 2 సర్వర్స్ యూజ్ చేస్తున్నామో కూడా నేను చెప్పాను. బికాస్ ఇఫ్ వన్ సర్వర్ ఫెయిల్స్, అదర్ సర్వర్ విల్ వర్క్. అంటే మనం ఒక్క సర్వర్ అయినా మనం యూజ్ చేయొచ్చు. ఈవెన్ వీ కెన్ అసైన్ వన్ సర్వర్ ఫర్ ఆల్ టైర్స్. అది ఇంతకుముందే చెప్పాను. బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ బికాస్ ఇఫ్ ఎనీ వన్ సర్వర్ ఫెయిల్స్, రిమైనింగ్ టైర్స్ విల్ బి డౌన్. అంటే అన్ని కొలాప్స్ అయిపోతాయి. సో ఇక్కడ ఒక్కొక్క సర్వర్ ఎంత ఉంటుందంటే వాటి యొక్క సిపియు అండ్ ర్యామ్ని బట్టి వాటి యొక్క కాస్ట్ అనేది ఉంటుంది. లెట్ us assume దట్ ఇట్ మే కాస్ట్ 6 lakh. అంటే మనం ఒక పెద్ద అప్లికేషన్కి సర్వర్ పెట్టాలనుకున్నప్పుడు ఒక్కొక్క సర్వర్కి 6 lakhs ఉంటుందండి. ఇక్కడ ఒక్కొక్క సర్వర్కి 6 lakhs ఉంటుంది. సో మనకి ఇప్పుడు మీరు చూడండి 6 into 6 ఎంత అయింది? 36 lakhs సర్వర్స్కే మనం పెట్టాలి. ఐఎమ్ టాకింగ్ అంటే వర్చువలైజేషన్ కంటే ముందు ఎలా ఉండేదో చెప్తున్నాను నేను. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేయక ముందు వర్చువలైజేషన్ అనేది ఒక కాన్సెప్ట్ కంటే ముందు సర్వర్స్ మనమే మెయింటైన్ చేస్తే ఎంత కాస్ట్? ఓన్లీ సర్వర్కి మాత్రమే 6 లక్షలు. ఒక సర్వర్కి 6 లక్షలు అంటే మొత్తం 6 సర్వర్స్ అంటే 36 lakhs. దీనికి ఓన్లీ హార్డ్వేర్, మళ్ళీ ఆపరేటింగ్ సిస్టము, డెడికేటెడ్ టీమ్కి ఇవన్నిటికీ వేరే. మళ్ళీ ఇక్కడ సర్వర్ పెట్టినా కానీ మనం 100% యూటిలైజ్ చేస్తామంటే చెయ్యం. మనం దీంట్లో 100%లో ఓన్లీ 40% మనం యూజ్ చేస్తాం. రిమైనింగ్ 60% సర్వర్ విల్ బి ఐడిల్. అయినా కానీ వీఆర్ ఇన్వెస్టింగ్ ద అమౌంట్ 36 lakhs. సో మళ్ళీ వీటితో పాటు ఇక్కడ యూటిలైజేషన్ అంటే ఏంటిది? సిపియు మెమరీని, ఆ తర్వాత స్టోరేజ్ని యూటిలైజేషన్ అంటున్నాం. అంటే మనం యూజ్ చేసుకునేది సిపియు మెమరీ, ఆ స్టోరేజ్ అనేది ఓన్లీ 40 నుండి 50% మాత్రమే యూజ్ చేసుకుంటాం. రిమైనింగ్ సిపియు మెమరీ, స్టోరేజ్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ ఇంకోటి ఈ 36 lakhs పెట్టి మనం ఈ హార్డ్వేర్ సర్వర్స్ పెట్టామనుకోండి, ఇవన్నీ మామూలు మన రూమ్లో పెడతామంటే పెట్టాము. వీటన్నిటిని ఎక్కడ పెడతామంటే ర్యాక్ స్పేస్లో పెట్టేస్తాం. These servers will be kept inside. వీటిని ఏమంటే ఈ పెట్టే వాటిని ఏంటంటే ర్యాక్ స్పేస్ అంటాం. దీన్ని ఇంకొక పదంతో కూడా పిలవచ్చు, దాన్ని డేటా సెంటర్స్ అంటాం. అంటే ఈ సర్వర్స్, ఫిజికల్ సర్వర్స్ను పెట్టే చోటును ఏమంటారు అంటే డేటా సెంటర్స్ అంటాం, ఆర్ ర్యాక్ స్పేస్ అంటాం. సో ఈ ర్యాక్ స్పేస్ కూడా మనకి ఏంటిది అంటే 24 hours ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండాలి. 24/7 ఇంటర్నెట్ ఫెసిలిటీ, నెక్స్ట్ ప్లస్ ఎయిర్ కండిషన్డ్. సో ఇలా లేదు అనుకో మనకు ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ మనం ఏసీ ప్రొవైడ్ చేయలేదనుకో వీటిని ఏమంటారంటే హెచ్వాక్ అంటారు వీటిని. ఒకవేళ ఏసీ ప్రొవైడ్ చేయకపోతే హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషన్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది, విచ్ లీడ్స్ టు ఇఫ్ యు ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఏసీ, విచ్ లీడ్స్ టు వీటిని హెచ్వాక్ అంటాం. వీటిని ఏమంటే హెచ్ అంటే హీటింగ్,
ventilation, and air conditioning. రైట్. సో ఇవన్నిటికి ఒక ర్యాక్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. ఇవి అన్నిటి ప్రొవైడ్ చేయాలంటే మనకు తడిసి మోపడి అవుతుంది. ఏంటిది? ఈ క్లౌడ్ కంప్యూటింగ్ లేకముందు మనం ఇలా మెయింటైన్ చేసేవాళ్ళం. సో ఇట్లాంటి సిచ్యువేషన్లోనే మనకు ఇంట్రడ్యూస్ అయింది ఏంటిదంటే వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ అనేది కేమ్ టు ద పిక్చర్. ఈ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు వచ్చేసింది. అంటే ఇవన్నిటి లేకుండా ఒక వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. వర్చువలైజేషన్ అంటే ఏంటిది? ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించేదే వర్చువలైజేషన్. అది మనందరికి తెలుసు కదా, అది జనరల్ మీనింగ్ ఇంగ్లీష్ నుండి తెలుగులో చెప్పాలనుకుంటే. ఓకే. సో ఈ ఫిజికల్ సర్వర్, ఈ మూడు సర్వర్లు, మొత్తం 6 సర్వర్లు, వాటికి ఒక డేటా సెంటర్లు, ర్యాక్ స్పేసు, ఇంటర్నెట్, డెడికేటెడ్ టీము, ఇవన్నిటిని కాకుండా వచ్చే అట్లాంటి సిచ్యువేషన్లే మనకు వర్చువలైజేషన్ కాన్సెప్ట్ కేమ్ టు ద పిక్చర్. సో దీంట్లో మనం ఒకటి హైపర్వైజర్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే, ఇఫ్ యూ ఇన్స్టాల్ ద హైపర్వైజర్ ఇన్ ద ఫిజికల్ సర్వర్, ఓకే, ఇదేంటిది? ఒక ఫిజికల్ సర్వర్లో హైపర్వైజర్ అనేది ఒక సాఫ్ట్వేర్ అండి. ఓకే, ఇక్కడ హైపర్వైజర్ ఈజ్ నథింగ్ బట్ ఏ వన్ కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. లైక్ విండోస్, లైనెక్స్, యూనిక్స్ ఎలానో హైపర్వైజర్ కూడా ఇట్స్ ఎ వన్ కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. Okay, if we install the hypervisor in our physical server, okay, then it is known as the virtualization. సో ఇక్కడ ఈ హైపర్వైజర్లో ఏం చేస్తుందంటే, సో మనం ఈ త్రీ సర్వర్స్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు వర్చువల్గా. ఓకే, ఇక్కడ హైపర్వైజర్ అంటే తెలుసు కదా, ఇప్పుడు చెప్పాను కదా, వీటినే హైపర్వైజర్ వర్చువల్ మెషిన్ మానిటర్ని ఈ హైపర్వైజర్నే ఇంకొకటి పేరుతో కూడా పిలుస్తారు. If we install hypervisor in the physical server, so then it is known as the virtualization. ఇక్కడ హైపర్వైజర్ అంటే డెఫినేషన్ ఏంటిది? హైపర్వైజర్ అంటే ఇట్ ఈస్ ఇప్పుడే చెప్పాను కదా, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్స్ ఎ వన్ కైండ్ ఆఫ్ సిస్టమ్ లైక్ విండోస్, లైనెక్స్, యూనిక్స్, so and so. Okay, it is a computer software okay, that which creates and runs the virtual machines. ఓకే, ఇక్కడ ఏంటిది? ఒక వర్చువల్ మెషిన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. హైపర్వైజర్ ఏం చేస్తుంది? ఒక మనకు కావాల్సిన వర్చువల్ మెషిన్స్, ఇక్కడ వర్చువల్ మెషిన్స్ అనేది నథింగ్ బట్ సర్వర్స్. ఈ సర్వర్స్ అనేది ఇది క్రియేట్ చేస్తుంది. మనం ఎన్ని సర్వర్స్ అంటే అన్ని సర్వర్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ దట్ మనము ఆ స్పేస్ని బట్టి. ఓకే, ఈ హైపర్వైజర్ వీటిని ఏమంటారు అంటే విఎంఎం అని కూడా అంటారు. విఎంఎం అంటే ఏంటిది? వర్చువల్ మెషిన్ మానిటర్. ఇట్ ఈస్ ఎ కంప్యూటర్ సాఫ్ట్వేర్ and that hardware that creates and runs virtual machines. ఇక్కడ వర్చువల్ మెషిన్స్ ఏంటిదంటే ఈ సర్వర్స్, వెబ్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, ఎనీ సర్వర్. ఇక్కడ ఒక్కొక్క సర్వర్ని ఏమంటారు అంటే ఇక్కడ గెస్ట్ మెషిన్ అంటాం.
ఓకే. ఇంతకుముందు మనం మీరు గమనించుంటే ఒక్కొక్క సర్వర్‌ని సెపరేట్‌గా తీసుకున్నాం మనం. ఒక్కొక్క సర్వర్‌ని సెపరేట్‌గా తీసుకున్నాం. బట్ వేరాజ్ ఇన్ ద వర్చువలైజేషన్ కాన్సెప్ట్ వి హావ్ 3 సర్వర్స్ ఇన్ 1 ఫిజికల్ సర్వర్. ఇక్కడ మనం చూస్తే 3 అంటే 6 ఫిజికల్ సర్వర్ తీసుకోవడం జరిగింది బిఫోర్ వర్చువలైజేషన్. అంటే మన ఆఫీస్‌లో మనం ఒక సర్వర్ రూమ్ పెడితే ఇలా పెట్టాలి. బట్ వర్చువలైజేషన్ కాన్సెప్ట్‌లో ఒక్క ఫిజికల్ సర్వర్ కొనుక్కుంటే సరిపోతుంది. అంటే 36,00,000 బదులు ఒక 6,00,000 పెట్టేస్తే సరిపోతుంది. అంటే నేను అనేది ఏంటిది, ఒక పెద్ద అప్లికేషన్ రన్ చేయాలంటే నేను చెప్పేది. మామూలు దానికి ఇంత అవసరం కూడా ఉండదు. అంటే ఏదైనా పెద్ద బ్యాంకింగ్ సర్వీసెస్ గానీ, ఏదైనా పెద్ద ఐటీ కంపెనీ అనేది పెద్ద అప్లికేషన్స్ రన్ చేయాలన్నప్పుడు. ఓకే. ఒక ఫిజికల్ సర్వర్‌లో మనం 3 గెస్ట్ మెషిన్స్ తోటి రన్ చేసుకోవచ్చు. సో ఇదేంటిది, ఒక్క ఫిజికల్ సర్వర్‌లో మనం ఇల్లు పెట్టేసాం. మామూలుగా రియల్ టైమ్ సినారియోలో ఎలా జరుగుతుందంటే 2 ఫిజికల్ సర్వర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఒక ఫిజికల్ సర్వర్‌లో ఒక్కొక్క హైపర్వైజర్ అనేది ఇన్‌స్టాల్ చేస్తాము. ఆ హైపర్వైజర్‌లో 3 గెస్ట్ మెషిన్స్ అంటే వెబ్ సర్వరు, అప్లికేషన్ సర్వరు, డేటాబేస్ సర్వరు ఒక దాంట్లో ఉంటుంది. ఇంకొక సర్వర్‌లో వెబ్ సర్వరు, అప్లికేషన్ ఇలా ఉంటుంది. 2 వెబ్ సర్వర్ రెంట్‌కి తీసుకుంటే 2 ఫిజికల్ సర్వర్ రెంట్‌కి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎందుకు 2 ఫిజికల్ సర్వర్ అంటే, ఒక్క ఫిజికల్ సర్వర్ డౌన్ అయినా గానీ, రెండో ఫిజికల్ సర్వర్ అనేది వితౌట్ ఇంటరప్షన్ తోటి మనకు రన్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఎనీ ఫిజికల్ సర్వర్ హైపర్వైజర్ ఏదైనా ఫెయిల్ అయిందనుకోండి, ఇంకొక సర్వర్ అనేది మనకు పనిచేస్తుంది. సో మనకి ఇంటరప్షన్ అనేది ఉండదు. సో మనకి ఇంకేంటిదంటే, మనకు అడిషనల్ సర్వర్ అన్నా గానీ తీసుకోవచ్చు. ఇంకేదైనా సర్వర్ అన్నా గానీ, ఇంకా దీంట్లోనే ఇంకొక 6 వర్చువల్ మెషిన్స్ పెట్టుకోవాలన్నా గానీ, గెస్ట్ మెషిన్స్ పెట్టుకోవాలన్నా గానీ పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో ఇక్కడ సో ఇది ఆర్కిటెక్చర్ అనేది వర్చువలైజేషన్ లేకముందు మనం ఎలా మెయింటైన్ చేసామో, వర్చువలైజేషన్ ఉంటే ఎలా ఉంటుందనేది ఇది చూడొచ్చు. మీరు అర్థమవుతే ఓకే. ఒకవేళ ఈ ఫిగర్ అర్థం కాకున్నా గానీ నో ప్రాబ్లమ్. ఇక్కడ మనము ఒకే హైపర్వైజర్‌లో ఇంకొకటి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్క ఫిజికల్ సర్వర్‌లో. నో ప్రాబ్లమ్. సో ఇక్కడేందంటే మనకి ఒక ఫిజికల్ సర్వర్ 2 వెబ్ సర్వర్‌లు, 2 అప్లికేషన్ సర్వర్ గూడా మనం క్రియేట్ జేసుకోవచ్చు. ఓకే. మన యొక్క అవైలబిలిటీని బట్టి, ట్రాఫిక్‌ని బట్టి. ట్రాఫిక్ అంటే ఎంతమంది యూజర్స్ పెరుగుతున్న కొద్దీ సర్వర్స్ అనేది ఎక్కువ పెంచుకోవాల్సి వస్తుంటుంది. వి కెన్ అప్ ద సర్వర్స్. సో ఇక్కడ మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు చాట్ బాక్స్‌లో ఒకసారి నేను చూస్తాను. సాధిక గారు ఈస్ట్ గోదావరి. Yes, Srividya ask, you can ask the questions. Can you show the diagram? Which diagram? మానస గారు జావా టైమింగ్స్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్, మనము వాటికి సపరేట్గా ఒకటి ఫిజికల్ సర్వర్లోననేది మనం పెడతాం అండి. ఒక హైపర్వైజర్ అనేది ఒక సాఫ్ట్వేర్. అంటే ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమే ఒక సాఫ్ట్వేర్ కదా, అలా మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మనము వర్చువలైజేషన్ అనేది మన సిస్టంలో మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. మీరు గుర్తుపెట్టుకోండి. మనమంతా క్లౌడ్‌లోనే మెయింటైన్ చేస్తాం ఇవన్నీ మనకి ఒక్కొక్కటి అంటే ఏంటిదో తెలియాలని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మనమే ఒకటి మనకు ఫ్యూచర్‌లో మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎలా క్రియేట్ చేస్తాం సర్వర్‌ని. EC2 అనే కాన్సెప్ట్ వస్తుందండి. అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు మళ్ళా హైపర్వైజర్ అంటే మీకు అర్థం కాదు. అప్పుడు ఫిజికల్ సర్వర్ అంటే మీకు అర్థం కాదని మీకు ముందు చెప్తున్నాను. సో ఇక్కడ రెంట్ బేస్ ఏందనేది మీరు
మనకు అర్థమవుతుందండి. నెక్స్ట్ ఎస్ యూట్యూబ్ ఇవన్నీ కూడా వీడియో ఒక క్లౌడ్లోనే స్టోర్ అవుతాయి ఇవన్నీ. హైపర్వైజర్ ఈజ్ నథింగ్ బట్ ఏ వన్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్. మీకు ఇప్పుడే చెప్పానండి, మళ్ళీ కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి. హైపర్వైజర్ అనేది ఏంటిది? సో వన్ కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. మీకు విండోస్ ఎలానో హైపర్వైజర్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్. నేను విండోస్ ఎక్కడ స్టోర్ చేస్తానంటే ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాను? ఓకే, నా కంప్యూటర్, నా ఒక ఫిజికల్ హార్డ్వేర్ దాంట్లో, నా ఫిజికల్ కంప్యూటర్లో నేను ఇన్స్టాల్ చేస్తాను. ఎస్ సుచిత్ర గారు ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, మీకు ఈ సెషన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్యూచర్లో, యూ డోంట్ వరీ. అవునండి, బోత్ ఆర్ సేమ్. లోకేశ్వర్ గారు, మీరు ఫ్యూచర్లో మనం అన్నిటిని కూడా డిస్కస్ చేస్తామండి. నేను అడుగుతాను, రైట్? Hypervisor is nothing but a one kind of operating system we install in a ఒక సర్వర్లో మనం ఇన్స్టాల్ చేస్తాము, ఒక ఫిజికల్ సర్వర్లో. ఆ సర్వర్లో హైపర్వైజర్ అనేది ఒక జస్ట్ లైక్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్. వీటిని మనం విఎం వేర్ అని కూడా అంటాం. ఓకే రైట్, ఐ విల్ కమ్ టు ద టాపిక్. సో వర్చువలైజేషన్ మీన్స్ ఇక్కడ ఏంటిది? సో ఇక్కడ ఎన్ని వెబ్ సర్వర్స్ అంటే అన్ని వెబ్ సర్వర్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఒక ఫిజికల్ సర్వర్లో నెంబర్ ఆఫ్ వెబ్ సర్వర్స్ కెన్ బి క్రియేటెడ్. వీటిని ఏమంటారంటే వర్చువల్ మిషన్స్ అంటారు. ఇక్కడ వెబ్ సర్వర్ 1, వెబ్ సర్వర్ 2 ఉన్నాయి కదా, వీటిని ఏమంటారు? వీ కెన్ క్రియేట్ ద మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ ఇన్ ఏ ఫిజికల్ సర్వర్. We can create multiple virtual machines. ఇక్కడ వర్చువల్ మెషిన్స్ అంటే ఏంటివి? నథింగ్ బట్ ఏ సర్వర్స్. మళ్ళీ వాట్ ఈస్ సర్వర్ అనకండి, సర్వర్ మీద మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇన్ ఏ ఫిజికల్ సర్వర్. సో ఇక్కడ ఈ యొక్క ఫంక్షనాలిటీ ఎలా, హైపర్వైజర్ ఫంక్షనాలిటీ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ సర్వర్ విచ్ టేక్స్ 1 GB ర్యామ్ అనుకుందాం అండ్ 1 CPU. రైట్, నెక్స్ట్ అప్లికేషన్ సర్వర్ ఇది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి 2 GB. జనరల్గా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ సర్వర్లో ఎక్కువ మన సాఫ్ట్వేర్స్ అంటే బ్యాక్ ఎండ్ అనేది మనము దాంట్లో ఇన్స్టాల్ చేస్తాము. సో ఒక్కొక్క సర్వర్లో ఒక్కొక్కటి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇది ఒక 2 GB ర్యామ్ అనేది తీసుకుంటాము, ఒక 2 CPUs అనేది తీసుకుంటాము. సో ఒక డేటాబేస్ సర్వర్ తీసుకుంటే ఇది ఇంకెక్కువ తీసుకుంటాం, ఎందుకంటే డేటాబేస్ మొత్తం స్టోర్ చేయాలి కదా.
16 GB ర్యామ్, ఒక 4 CPUs. ఈ రిక్వైర్మెంట్స్ అనేది ఇక్కడ ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే ఈ 2 GB 16 GB ఇవన్నీ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే హైపర్వైజర్ విల్ ఫుల్ఫిల్ దీస్ రిక్వైర్మెంట్స్. ఓకే, ఈ రిక్వైర్మెంట్స్ అనేది ఎవరు ఫుల్ఫిల్ చేస్తారో, దేనికి ఎంత జీబీ ఎంత సిపిఎస్ కావాలనేది ఏంటిది అంటే హైపర్వైజర్ విల్ లుక్ ఆఫ్టర్ దిస్ వన్. ఓకే, హియర్ will fulfill these requirements. సో ఇప్పుడు మనము క్లౌడ్కి వచ్చేద్దాం. ఇప్పుడు హైపర్వైజర్ అనేది ఏం చేస్తుందో తెలుసుకున్నాం కదా. వీటి యొక్క దేనికి ఎంత మెమొరీ అవసరము, సిపియుకి ఎంత మెమొరీ అవసరము, ర్యామ్కి ఎన్ని మెమొరీ అవసరము, ఇవన్నీ ఏంటిది ఎవరు చూస్తారు అంటే నేను జిఎం అనేది ఎక్కడ పెట్టానండి. మీరు జిఎం అంటున్నారు, నేను మర్చిపోయేదన్నా జిఎం అన్నానా, జీబీ కావచ్చు అండి. నేను జిఎం ఓకే. అంటే ఇక్కడ కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మీరు ఒకసారి కరెక్షన్ చేసుకోవచ్చు అండి. మీరు 16 GM అనేది ఉండదు, 16 GB. జిఎం మీన్స్ జిఎం అనేది లేదండి, జీబీ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకు మీకు అర్థం కావచ్చు వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద క్లౌడ్ అండ్ వర్చువలైజేషన్. రైట్, క్లౌడ్ అంటున్న వర్చువలైజేషన్ ఒక్కొక్కటి స్టెప్ వస్తున్నాం మనం. రైట్, ఇక్కడ ఎప్పుడు ఈ క్లౌడ్ వర్చువలైజేషన్ అనేది ఎక్కడ వస్తుందంటే మనం ఎప్పుడైతే కొన్ని సర్వర్స్ అనేది అంటే ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకునేటప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో దీస్ సర్వర్స్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. బ్యాక్ ఎండ్లా వెన్ ఎవర్ యు ఆర్ క్రియేటింగ్ ద ఇన్స్టెన్సెస్ అంటే ఏంటిది అనేది ఇప్పుడు అడగొద్దు మీరు. ఓకే, దీన్నే EC2 అంటారు. ఓకే, నేను మనకు ఫ్యూచర్లో చెప్తా. కొన్ని కొత్త టర్మ్స్ వచ్చినప్పుడు మీరు జస్ట్ ఇది ఇగ్నోర్ చేయమని నేను ముందే చెప్తాను. ఇన్స్టెన్సెస్ అంటే ఏంటిది అనేది నేను చెప్తాను తర్వాత. అంటే వర్చువలైజేషన్ కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది అంటే ఇన్స్టెన్సెస్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు వర్చువలైజేషన్స్ అనేది ఏంటిది అనేది మీకు అర్థమవుతుంది. వర్చువలైజేషన్ ఎలా చేస్తున్నది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వర్చువలైజేషన్ అంటే ఏంటిది అనేది మనకు అర్థం కావాలి. These servers will work as a backend. Here EC2 అంటే మళ్ళా మీరు ఏదో అనుకోకండి. EC2 అంటే is nothing but a virtualization. EC2 is nothing but a virtualization. రైట్, సో దీని వర్చువలైజేషన్లో హైపర్వైజర్ ఏం చేస్తుంది అంటే మనకు ఒక 3 వర్చువల్ మెషిన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఆ వర్చువల్ మెషిన్స్ యొక్క రిక్వైర్మెంట్స్ అనేది కూడా హైపర్వైజర్ ఓన్లీ విల్ లుక్ ఆఫ్టర్ దట్ వన్. ఇట్ విల్ ఓన్లీ ఫుల్ఫిల్ దేర్ రిక్వైర్మెంట్. వాటికి ఎంత జీబీ కావాలి, డేటాబేస్ సర్వర్కి ఎంత జీబీ కావాలి, ఎన్ని సిపియూలు కావాలి, అప్లికేషన్ సర్వర్కి వీటికి ఎంత కావాలనేది ఇట్ విల్ లుక్ ఆఫ్టర్. సో జనరల్గా జస్ట్ పిక్చర్ అనేది ఇలా ఉంటుంది. VM వేర్స్ అంటాం వీటిని.
సో వర్చువలైజేషన్ అంటే ఏంటిది? It is a creations of a virtual rather than an actual version of something, such as a server or desktop or storage device or operating system or network resources. వీటిని వర్చువలైజేషన్ అంటాం. సో నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, మనము కొన్ని టర్మ్స్ అనేది 1 by 1 మీకు చెప్తాను అనేది మనకు స్టార్టింగ్ ఆఫ్ స్లైడ్లో ఇక్కడ వర్చువలైజేషన్ కొన్ని 1 by 1 చెప్పుకుంటూ వస్తానని చెప్పాను కదా. సర్వర్స్ అంటే ఏంటిదో చెప్పాను, ఇప్పుడు వర్చువలైజేషన్స్ అంటే ఏంటిదో చెప్పాను. ఓకే, రైట్. It is the creation of a virtual rather than actual version of something, such as a server లేదంటే డెస్క్టాప్ కావచ్చు, స్టోరేజ్ యూనిట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వర్చువలైజేషన్స్ అనేది ఒక హైపర్వైజర్ అనేది ఒక సాఫ్ట్వేర్ ని వర్చువలైజేషన్ అంటాము. ఓకే, విచ్ ఈజ్ ఇన్స్టాల్ ఇన్ ఏ ఫిజికల్ సర్వర్. So virtualization which provides some environment that logically separated from the underlying hardware. There are types of the virtualizations కూడా ఉంటాయండి. హార్డ్వేర్ వర్చువలైజేషన్, ఆపరేటింగ్ సిస్టమ్ వర్చువలైజేషన్ అండ్ సర్వర్ వర్చువలైజేషన్, స్టోరేజ్ వర్చువలైజేషన్. There are types of virtualizations also available. సో ఇప్పుడు మీకు వర్చువలైజేషన్ అనేది అర్థమైంది అనుకుంటాను. జస్ట్ ఒక్కసారి లెట్ మీ చెక్ యువర్ చాట్ బాక్స్. ఓకే, జస్ట్ మీకు ఏం అర్థం కాలేదో మీరు అక్కడ పెడితే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఓకే, టైప్స్ ఆఫ్ వర్చువలైజేషన్ యాజ్ ఆఫ్ నౌ మనకు అంతగా అవసరం లేదండి. మనకు వర్చువలైజేషన్స్ అంటే ఏంటిదనేది తెలియాలి. వర్చువలైజేషన్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఫిజికల్ సర్వర్స్ అనేది కంప్లీట్గా రెడ్యూస్ చేస్తుంది. అంటే ఫిజికల్ సర్వర్స్ అంటే మనం ఒక వెబ్సైట్ అనేది హోస్ట్ చేయాలంటే మనకు ఒక 6 సర్వర్ మనం మెయింటైన్ చేసేవాళ్ళం. ఓకే, 6 సర్వర్లు, వెబ్ సర్వర్ అనేది, డేటాబేస్ సర్వర్ అనేది, అప్లికేషన్స్ అనేది ఇండిపెండెంట్ ఫిజికల్ సర్వర్స్ మెయింటైన్ చేసేవాళ్ళం. వర్చువలైజేషన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక ఫిజికల్ సర్వర్ కొనుక్కొని, అంటే అది కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు, రెంట్కి తీసుకుంటే ఇంకా తగ్గిపోతుంది. కొనుక్కుంటే ఒకళ్ళు 6 lakhsకే సరిపోతుంది. అందులో ఒక హైపర్వైజర్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు EC2లో ఇక్కడ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు అది AWSలో మనం చేయబోతున్నాం. వన్ వీక్ ఉంటుందండి ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనే కోర్సు. సో ఇది కాపీ చేసుకున్నారు కదా.
సర్వర్స్ని ఈజీగా క్రియేట్ చేయగలుగుతాం బై యూజింగ్ ద వర్చువలైజేషన్. ఇంకొకటి కూడా ఇప్పుడు మనము బిఫోర్ మనం చెప్పుకున్నాం కదా ఫిజికల్ సర్వర్, ఈ ఫిజికల్ సర్వర్స్ కూడా మన ఇండియాలో అవైలబుల్ ఉండవండి. మనం ముందు ఆర్డర్ చేయాలి. అది ఎక్కడ సింగపూర్, జనరల్గా సింగపూర్ నుండి మనము తెప్పించుకుంటాం ఈ ఫిజికల్ సర్వర్. సింగపూర్ నుండి మనం ఆర్డర్ చేసి డబ్బులు కడితే అదొక 15-20 డేస్కి వస్తాయి. ఓకే, సో ఇట్లాంటిది ఉన్నప్పుడు మనము క్లౌడ్ కంప్యూటింగ్లో యూజ్ చేయడం వల్ల ఈ ఫిజికల్ సర్వర్ మనం కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా ఏడబ్ల్యూఎస్లోనే మనం రెంట్కి తీసుకుంటే సరిపోతుంది. మనకు వర్చువలైజేషన్స్లలో లిమిటేషన్స్ అని ఉండదు. నెంబర్ ఆఫ్ సర్వర్స్ కెన్ బి క్రియేటెడ్ వర్చువల్లీ. ఓకే, మనకు దేర్ ఈజ్ నో లిమిట్. రైట్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటిది అనేది ఇప్పుడు అడుగుతున్నారు ఉమాదేవి గారు. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే యూజింగ్ సమ్వన్ ఎల్స్ సర్వర్, వేరే వాళ్ళ థర్డ్ పార్టీ సర్వర్లో నా సాఫ్ట్వేర్ని కానీ నా డేటాని కానీ పెడితే వాటిని క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఏడబ్ల్యూఎస్కు ఇది ముందు ఇంట్రడక్షన్. ఈ సెషన్ ఏడబ్ల్యూఎస్కి వెళ్ళే ముందు జస్ట్ ఇంట్రడక్షన్ అనేది చెప్పాను నేను. మీరు ఇప్పుడే యూజ్ చేయరండి వర్చువలైజేషన్ సర్వర్స్ అనేది యూజ్ చేయము. డైరెక్ట్గా ఎప్పుడు మనము క్రియేట్ చేస్తాం అనేది కూడా నేను చెప్తాను. ఆ నోట్స్ విషయము నేను రేపు మీకు ఒక లింక్ ఇస్తాను. రేపు ఆ లింక్లో మీరు నోట్స్ అనేది మీరు తీసుకోవచ్చు. మనం ఇంటర్నెట్ స్పీడ్ అనేది అవసరం లేదండి, ఏడబ్ల్యూఎస్లో అది చూసుకుంటుంది. ఈ వర్చువలైజేషన్కి సర్వర్కి ఇంటర్నెట్కి మనకి ఏం అవసరం, మనకు యాక్సెస్ చేయాలంటే మనకు ఒక గ్యాడ్జెట్ ఉంటే చాలు. ఎస్ అండి, వి విల్ ప్రొవైడ్ యూ పిడిఎఫ్ నోట్స్ కానీ మీకు మేము ఒక లింక్ అనేది ఇస్తాము. సో అందరు కూడా శ్రీవాణి గారు మీరు ఒకటి అది లింక్ ఇస్తారా? గూగుల్ ఫామ్ లింక్ మీకు ప్రొవైడ్ చేశాను కదా, ఒకసారి ఆ చాట్ బాక్స్ లో పెట్టారా? వాళ్ళు దాంట్లో వాళ్ళ నేమ్స్ డీటెయిల్స్ పంపిస్తారు. థ్యాంక్ యూ అండి శ్రీ విద్య గారు, విశాఖపట్నం. ప్రెజెంటేషన్ వర్చువలైజేషన్ అంటే నాకు అర్థం కాలేదండి. మీకు వర్చువలైజేషన్ అంటే మీనింగ్ ఏంటిదో మీకు అర్థమైతే సరిపోతుంది. హలో, PDF files will be provided. మీరు ఎంత ఛార్జ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అనేది తర్వాత చెప్తామండి, మనకు అవసరాన్ని బట్టి ఉంటుంది. ఎస్, వర్చువలైజేషన్ అనేది పేరు అండి, యాక్చువల్గా హైపర్వైజర్ అంటాము. అంటే జనరిక్ నేమ్ అనేది వర్చువలైజేషన్. ఒక ఫిజికల్ సర్వర్లో హైపర్వైజర్ని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో ఒక
వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేసుకుంటే వాటిని వర్చువలైజేషన్ అంటాము. ఆ వర్చువల్ మెషిన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ సర్వర్స్. అశోక్ గారు ఈస్ట్ గోదావరి, అజూర్ అనేది ఒక బ్రాండ్, ఏడబ్ల్యూఎస్ అనేది ఒక బ్రాండ్. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం చూజ్ చేసుకుంటాం. ఫస్ట్ మనం ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, ఈరోజు క్లౌడ్ అంటే ఏంటిది అనేది అర్థం చేసుకోవాలి. క్లౌడ్కు ముందు మనం ఏం చేసేవాళ్ళము, క్లౌడ్ వచ్చిన తర్వాత సర్వర్స్ని మనం ఎలా యూజ్ చేసాము. ఓకే, హలో చెప్పండి. ఈరోజు మనము ఏమేం పాయింట్స్ మనం ఈరోజు చేసామంటే, సర్వర్ అంటే ఏంటిది, పాయింట్స్ టు బి రిమెంబర్. ఫస్ట్, వాట్ ఈస్ సర్వర్? సో ఆన్ ప్రెమిసెస్ అనేది డిస్కస్ చేస్తున్నాము, రేపు కూడా డిస్కస్ చేస్తాము. ఆన్ ప్రెమిసెస్, నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఆన్ ప్రెమిసెస్ అండ్ క్లౌడ్. దాని తర్వాత ఇప్పుడు వర్చువలైజేషన్ అంటే ఏంటిది. వర్చువలైజేషన్లోనే మనకు హైపర్వైజర్ అనేది వస్తుంది. ఇందులో మనకి ఏంటిది, బిఫోర్ వర్చువలైజేషన్ అనేది కూడా మనం చూసాం. సో ఈ 4 పాయింట్స్ అనేది ఈరోజు మనం నేర్చుకున్నాం. సో మీకు అక్కడ ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అది క్లిక్ చేస్తే మీరు మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. ఎస్, శ్రీ హర్ష సింగ్ గారు. జయశంకర్ గారు, తప్పకుండా అండి, తప్పకుండా అండి చెప్తాను. నోట్స్ లింక్ రేపిస్తానండి. సో టెలిగ్రామ్ గ్రూప్ అలాంటివి ఒకసారి చూద్దామండి, ఆలోచిద్దామండి. మనకంటే ఒక సపరేట్ గ్రూప్ క్రియేట్ చేద్దామో వద్దా అనేది వి విల్ థింక్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ అండి సాయి చరణ్ గారు. సో ఫీడ్బ్యాక్ ఫామ్ లింక్ మళ్ళీ ఒకసారి అంటే పెట్టండి.
థ్యాంక్ యూ రచన గారు. ఈరోజు సెషన్కి అయిపోయిందండి. లక్ష్మి గారు క్లాస్ ఓవర్ అన్నారు కదా, చాలా ఓవర్ అయిపోయింది అనుకుంటాను. మనకు ఆన్ ప్రెమిసెస్ అనేది రేపు నేను ఆన్ ప్రెమిసెస్లో మధ్యలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇంకా కొన్ని ఉన్నాయి పాయింట్స్, అది రేపు మళ్ళీ మనం చూసాం. డెఫినెట్లీ ఆదిత్య ప్రసాద్ రెడ్డి గారు, డెఫినెట్లీ we will continue because most of our students are from a village background. For that reason only I'm using both languages here. థ్యాంక్ యూ శ్యామల రెడ్డి గారు. డెఫినెట్గా మీరు అందరు కూడా లాస్ట్ వరకు విని ఒక ఎగ్జామ్ రాసి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కోర్స్ కూడా మీరు జాయిన్ కావాలని నేను కోరుకుంటున్నాను. మనం 3 లెవెల్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్, దాని తర్వాత నెక్స్ట్ క్లౌడ్ ఆర్కిటెక్చర్, దాని తర్వాత నెక్స్ట్ డెవాప్స్ అని ఉంటుంది. సో నాతో పాటు ఇంకొక ట్రైనర్ కూడా ఉంటారండి. సో యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ ఈ డిడెంట్ జాయిన్ దిస్ కోర్స్ రైట్ నౌ. హిస్ నేమ్ ఈజ్ జగన్. ఐ విల్ ఇంట్రొడ్యూస్ టుమారో. తను కూడా అంటే ఇన్ కేస్ ఆఫ్ మనం ఇంతకుముందే చెప్పుకున్నామా, ఒక సర్వర్ ఫెయిల్ అయినా ఇంకొక సర్వర్ రన్ కావాలి అంటే అని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఒక ట్రైనర్ రాకపోయినా ఇంకొక ట్రైనర్ వచ్చేటట్టుగా మనం బోత్ బ్యాకప్ కోసం ఇంకొకరిని కూడా పెట్టాం. టెస్ట్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తామండి. ఎగ్జామ్ ఫార్మాట్ టెస్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దివ్య గారు మీ డిస్ట్రిక్ట్ నేమ్స్ పెట్టలేదు, ఓన్లీ దివ్య 7 అని పెట్టారు. మీరు రీనేమ్ చేసుకోలేదు. శ్రీనాథ్ రంగణ, యు ఆర్ ఆల్సో 1+ అంట. మీరు ఒకసారి రీనేమ్ చేసుకోండి ఇంకా. సో ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ మీకు యూజ్ అవుతుందా లేదా అనేది జనరల్గా కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ, అంటే జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళాలంటే కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ అండి. క్వాలిఫైయింగ్ అవన్నీ తర్వాత మాట్లాడుకుందామండి. రాజేష్ కుమార్, విల్ క్రియేట్ 1 గ్రూప్. మేము ఒకసారి మా టీంతో డిస్కస్ చేస్తాను. ఓకే లక్ష్మీ ప్రసన్న గారు, థ్యాంక్ యూ అండి. ఊరికే నేను జోక్ చేశాను, మిమ్మల్ని ఓవర్ అన్నారని నేనేం అనట్లేదు. ఎస్ జయశంకర్ గారు, నిజమే అండి, ఇట్స్ ట్రూ. దానికోసం అనేది మేము ఇది డిజైన్ చేయడం జరిగింది. ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ ఇట్లాంటిది మనం యూటిలైజ్ చేసుకుందామని మనం అవన్నీ డిజైన్ చేయడం జరిగింది. సేమ్ లింక్ తోటి మీరు అటెండ్ కావాలి. ఈరోజు ఎలా అయితే అటెండ్ అయ్యారో అదే లింక్ ఉంటుంది, అదే ఐడి ఉంటుంది, అదే పాస్వర్డ్ ఉంటుంది.